ఈ వీడియోలో మనం యోగవేమన యూనివర్సిటీ క్యాంపస్ టూర్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం యోగవేమన యూనివర్సిటీ గేట్ బయట ఉన్నాము. సో ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. ఎంట్రన్స్లో వేమన కవి స్టాచ్యూ ఉంది. లోపలికి వెళ్ళి క్యాంపస్ ఎలా ఉందో చూద్దాం. వైఎస్ఆర్ యూనివర్సిటీ ఫౌండర్ కాబట్టి ఆయన స్టాచ్యూ కూడా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న బిల్డింగ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఒకవేళ కంప్లీట్ అయితే అది చూడటానికి ఇలా ఉంటుంది. సో మనం రైట్ సైడ్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ని కవర్ చేద్దాం. ఇదే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. స్కాలర్షిప్స్ అండ్ హాస్టల్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక బ్యాంక్ కూడా ఉంది, ఎస్బీఐ ఏటీఎం యూనివర్సిటీ ఎంట్రన్స్లోనే ఒకటి ఉంది. ఇక్కడ నుంచి మనం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడే సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంటుంది. లోపల చూడటానికైతే ఇలా ఉంది. ఇదే ఏపీజే అబ్దుల్ కలాం సెంట్రల్ లైబ్రరీ. ఈరోజు సండే కాబట్టి ప్రజెంట్ క్లోజ్ ఉంది. కొత్త అడ్మిషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదురుగానే ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఒక క్యాంటీన్ ఉంటుంది. ఇదే క్యాంటీన్. ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. క్యాంటీన్ ఎదురుగానే మినీ పార్క్ లాంటి మంచి ప్లేస్ ఉంది. కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. సో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బొటానికల్ గార్డెన్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మొత్తానికి లోపలికి వచ్చేసాం. లోపలైతే గార్డెన్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇక్కడున్న మొక్కలకి అండ్ చెట్లకి ఇలాంటి ఒక ట్యాగ్ వేస్తారు, దాని సైంటిఫిక్ నేమ్ అండ్ లోకల్ నేమ్ తెలుసుకోవడానికి. ఇక్కడ పక్కన ఒక నెట్ హౌస్ ఉంది. చూద్దాం ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో. ఇక్కడ క్రిస్మస్ ట్రీ కూడా ఉంది. మీలో ఎవరికైనా దీని అసలు పేరు తెలిస్తే కింద కామెంట్ చేయండి.
దీని పక్కనే ఇక్కడ ఒక జైంట్ లిల్లీ పాంట్ ఉంది. ప్రజెంట్ ఈ గార్డెన్కి అదే ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఈ లీవ్స్ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్క లీఫ్ సైజ్ చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో. అక్కడక్కడ జైంట్ లిల్లీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోకి ఇది చాలు. మిగిలిన ప్లేసెస్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.